టీ20 టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం వన్డే క్రికెట్ లో మాత్రమే ఆడనున్నాడు. ఈ సమయంలో వన్డే క్రికెట్ లో అతని కొనసాగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 38 ఏళ్ల రోహిత్ శర్మ ఫిట్నెస్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే యువరాజ్ సింగ్ తండ్రి మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ హెట్ మ్యాన్ కు అండగా నిలిచారు. రోహిత్ ను విమర్శించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ మరికొన్నేళ్లు వన్డేలు ఆడగలడని జోస్యం చెప్పాడు. ఈ క్రమంలోనే రోహిత్ తన ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టాలని సలహా ఇచ్చాడు. రోహిత్ ను రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తాలని, అప్పుడే అతని ఫిట్నెస్ మెరుగుపడుతుందని ఆయన సూచించాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే ప్రశ్నకు యోగరాజ్ సింగ్ స్పందించారు. రోహిత్ లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందన్నాడు. రోహిత్ శర్మ గురించి చాలా మంది చెత్తగా మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అందరూ అతని ఆటను చూశారని, అతను బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ కు ట్రోఫీని గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ కోసం అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఇన్నింగ్స్ 50 ఓవర్ల క్రికెట్ లో రోహిత్ అద్భుతమైన సామర్థ్యానికి నిదర్శనమని యోగరాజ్ సింగ్ ప్రశంసించారు. రోహిత్ కోరుకుంటే 45 ఏళ్ల వయసు వరకు ఇదే క్లాస్ తో ఆడగలడని, కొంచెం ఫిట్నెస్ పై దృష్టి పెడితే చాలని అన్నారు. రోజుకు 10 కిలోమీటర్లు పరిగెత్తితే చాలని, యువ ఆటగాళ్లకు తగ్గట్టుగా మంచి ఫిట్నెస్ సాధిస్తాడని ఆయన అంచనా వేశారు. కాగా ఇప్పటికే టెస్టులు, టీ20లకు దూరమైన రోహిత్ వన్డేల నుంచి కూడా తప్పుకోనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఇటీవలే బీసీసీఐ కూడా ఖండించింది. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడంపై తమకు ఎలాంటి తొందర లేదని తేల్చి చెప్పింది.